श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ, సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई बाबा
Baba, Sai 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 42వ అధ్యాయము. నిన్నటి తరువాయి రామచంద్ర తాత్యాగోతే పాటిళ్ల మరణము తప్పించుట. ఇది జరిగిన కొంతకాలం పిమ్మట రామచంద్ర పాటిల్ తీవ్రముగా జబ్బుపడెను. అతడు చాలా బాధపడెను. అన్ని ఔషధములు ఉపయోగించను కానీ అవి గుణమునివ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధముగా నుండిను. ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిలిచెను. పాటిలు బాబా పాదములు పట్టుకుని, నేను నా జీవితంపై ఆశ వదులుకున్నాను. నేనెప్పుడు మరణించదనో దయచేసి చెప్పుడు అనెను. దాక్షిణ్యమూర్తిగు బాబా, నీ వాతన పడవద్దు. నీ చావు చీటీ తీసివేస్తుని త్వరలో బాగుపడదెవు. కానీ తాత్యాగోతే పాటిల్ గురించి సంశయించుచున్నాను.
అతడు శక సంవత్సరం 1840 విజయదశమి నాడు మరణించును. ఇది ఎవరికి తెలియనీయకు, వాని కూడా చెప్పవద్దు, చెప్పినచో మిక్కిలి భయపడును అనేది. రామచంద్ర దాదా జబ్బు కుదిరెను, కానీ అతడు తాత్యా గురించి సంచరించుచుండెను. ఏలన బాబా మాటకు తిరుగులేదు గనక తాత్యా 2 సంవత్సరాలలో మరణం చెందును అనుకొనెను. దీనిని రహస్యంగా ఉంచెను, ఎవరికి తెలియలేదు. కానీ బాలాశంపికి మాత్రమే చెప్పాను. రామచంద్ర పాటిలు, బాలాశంపి ఈ ఇరువురు మాత్రమే తాత్యా గురించి భయపడుతుండేది. రామచంద్ర దాదా త్వరలో ప్రక్క నుండి లేచి నడువసాగారు. కాలం వేగముగా కదిలిపోయారు. 1918 భాద్రపదం మూసాను. ఆశ్వీజ మాసము సమీపించుండెను. బాబా మాట ప్రకారం తాత్యా జబ్బు పడెను, మంచము పట్టెను. అందుచే బాబా దర్శనంలోకి రాలేకుండెను. బాబా కూడా జ్వరంతో నుండెను. తాత్యాకు బాబా యందు పూర్తి విశ్వాసం ఉండెను. బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మియుండెను. దైవమే వారి రక్షకుడు. తాత్యా రోగం అధికమయ్యెను. అతడు కదలలేకపోయాను. ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడా క్షీణించెను. విజయదశమి సమీపించుచుండెను. రామచంద్ర దాదాయు, బాలాశంపియు తాత్యా గురించి మిగులు భయపడిరి. వారి శరీరంలో వణకజొచ్చెను. శరీరం అంతా చెమటలు పట్టెను. బాబా నుడివిన ప్రకారము తాత్యా చావు దగ్గరకు వచ్చాననుకుని విజయదశమి రానే వచ్చాను. తాత్యా నాడి బలహీనమయ్యాను. త్వరలో ప్రాణం విడుచునని అనుకునేది. ఇంతలో గొప్ప వింత జరిగిను. తాత్యా నిలచెను. అతని మరణం తప్పెను. అతనికి బదులుగా బాబా దేహత్యాగం చేసెను. వారిలో వారు మరణము మార్చుకున్నట్లు కనిపించాను. బాబా తన ప్రాణమును తాత్యా కోసం అర్పించరని జనులు అనుకునేది. బాబా ఎందుకు ఇట్లు చేసినో బాబాకే తెలియను. వారి కృత్యములు అగోచరములు. ఈ విధముగా బాబా తమ సమాధిని సూచించరి. తమ పేరుకు బదులు తాత్యా పేరు తెలిపిరి. ఆ మరుసటి ఉదయం అనగా అక్టోబర్ 16వ తేదీన పండరిపురంలో దాసగడకు బాబా స్వప్నమున సాక్షాత్కరించి ఇట్లనిది: మసీదు కూలిపోయినది. వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరి కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను. ఈ సంగతి నీకు తెలియజేయటకే వచ్చినాను. వెంటనే అక్కడికి పొమ్ము. నన్ను చాలినన్ని పుష్పములచే కప్పుము. షిరిడి నుంచి వచ్చిన ఉత్తరం వలన కూడా దాసగడుకి ఈ సంగతి తెలిసాను. అతను వెంటనే శిష్యులతో షిరిడి చేరాను. భజన కీర్తన ప్రారంభించాను. బాబాను సమాధి చేయుటకు ముందు రోజంతయు భగవన్నామ స్మరణ చేశాను. భగవన్నామ స్మరణ చేయుచు ఒక చక్కని పువ్వుల హారంను స్వయంగా గురించి దానిని బాబా సమాధిపై వేచాను. బాబా పేరుతో అన్నదానము చేశాను. లక్ష్మీబాయి షిండేకు దానము. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయము. ఈ దినమున బాబా సమాధింటుకు నిశ్చయించుకున్నట మిగిలిన సవ్యముగానున్నది. కొన్ని దినముల నుండి వారు వ్యాధిగ్రస్తులుగా నుండిరి. లోపల మాత్రము పూర్ణ చైతన్యులుగా నుండిరి. చివరి సమయం అప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయం లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలో ఉన్నట్లు కనపడేది. అపాయ స్థితి దాటిందని బాబా కోలుకొని చూడని అందరూ అనుకోలేది. తాము త్వరలో సమాధి చెందదామని బాబాకు తెలియను. కాన లక్ష్మీబాయి షిండేకు కొంత ద్రవ్యములు దానం చేయ నిశ్చయించుకుని. బాబా సర్వజీవవ్యాపి. ఈ లక్ష్మీబాయి షిండే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రి సమయమందు భక్త మహల్సాపతి, తాత్యా, లక్ష్మీబాయి షిండే తప్ప తదితరులెవరూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేకుండెను. ఒకనాడు సాయంకాలం బాబా మసీదులో తాత్యాతో కూర్చుని ఉండగా లక్ష్మీబాయి షిండే వచ్చి బాబాకు నమస్కరించి ఇట్లనెను: ఓ లక్ష్మి. బాబా ఇట్లనెను: ఓ లక్ష్మి, నాకు చాలా ఆకలి వేయుచున్నది. వెంటనే ఆమె లేచి, కొంచెం సేపాగము, నేను త్వరలో రొట్టెను తీసుకుని వచ్చేదనెను. అన్ని ప్రకారం ఆమె త్వరగా రొట్టె కూర తీసుకుని వచ్చి బాబా ముందు పెట్టెను. బాబా దానిని అందుకుని ఒక కుక్కకు వేశాను. లక్ష్మీబాయి ఇట్లడిగాను: ఇదేం బాబా, నేను పరుగెత్తుకుని పోయి నా చేతులారా నీ కొరకు రొట్టె చేసి తిని, నీవు దానిని కొంచెమైనా తినక కుక్కకు వేసింది. అనవసరంగా నాకు శ్రమ కలిగజేసింది. అందుకు బాబా ఇట్లు సమాధానం ఇచ్చాను: అనవసరంగా విచారించేది వేళ. కుక్క ఆకలి తీర్చడం నా ఆకలి తీర్చడం వంటిది. కుక్క కూడా ఆత్మగలదు. ప్రాణులు వేరు కావచ్చును, కానీ అందరి ఆకలి ఒకటే. కొందరు మాట్లాడగలరు, కొందరు మోగవాని వల్లే మాట్లాడలేరు. ఎవరైతే ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టెదరో వారు నాకు అన్నమును పెట్టినట్లే. దానినే గొప్ప నీతిగా ఎరుగుము. ఇది చాలా చిన్న విషయం, కానీ బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యమును బోధించి ఇతరులకు ఎట్టి బాధయు కలగకుండా నిత్య జీవితంలో దానిని ఆచరణలో పెట్టుట ఎట్లో చూపించరి. ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె, పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకుని ఎంతో ప్రేమతో తినుచుండేవారు. అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణబాయికి పంపుచుండెను. ఆమె బాబా భుక్త శేషంనే ఎల్లప్పుడూ తినుచుండెను. ఈ రొట్టె కథను విషయాంతరముగా భావించరాదు. దీనిని బట్టి బాబా సర్వజీవుల యందు గలడని తెలుసుకొనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకలు లేనివారు, అమరులు. బాబా లక్ష్మీబాయి సేవలను జ్ఞప్తించుకున్నది. ఆమెను మరచెదరెట్లు. బాబా తన భౌతిక శరీరం విడిచినప్పుడు తన జేబులో చేయి పెట్టి ఒకసారి 5 రూపాయలు, ఇంకొకసారి 4 రూపాయలు, మొత్తం 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికి ఇచ్చిరి. ఈ సంఖ్య 21వ అధ్యాయంలోని నవవిధ భక్తులను తెలియజేయను, లేదా
ఇది సీమోల్లంఘన సమయమున ఇచ్చు దక్షిణ అనుకొనవచ్చును. లక్ష్మీబాయి షిండే ధనవంతురాలు విడిచి ఆమెకు ధనం అవసరం లేదు కనుక బాబా ఆమెకు ముఖ్యంగా నవవేద భక్తులను గురించి బోధించి ఉండవచ్చును. భాగవతము ఏకాదశ స్కందము 10వ అధ్యాయంలో 6వ శ్లోకము పూర్వార్ధమున 5, ఉత్తరార్ధమున 4 విధముల భక్తి చెప్పబడింది. బాబా ఈ ప్రకారంగా మొదట 5, తదుపరి 4 మొత్తం 9 రూపాయలు ఇచ్చారు. ఇక 9 కాక 9కి ఎన్నో రెట్లు రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వ్యయమైనవి. కానీ బాబా ఇచ్చిన ఈ 9 రూపాయలు ఆమె ఎన్నటికీ మరవదు. మిక్కిలి జాగరూకత మరియు పూర్ణ చైతన్యం కలిగి ఉండు బాబా అవసాన కాలమందు కూడా తగిన జాగ్రత్త పడెను. తన భక్తులపై గల ప్రేమానురాగముల ఎందు తగులుకొనకుండునట్లు వారినందరినీ లేచిపోమనది. కాకా సాహెబ్ దీక్షిత్, బాబు సాహెబ్ బుట్టి మొదలగు వారు మసీదందు ఆందోళనతో బాబాను కనిపెట్టుకునేది. కానీ బాబా వారిని వాడాకపోయి భోజనం చేసి రండనిది. వారు బాబాను విడవలేకుండిరి. బాబా మాటను జవదాటలేకుండిరి. మనసునందు ఇష్టం లేనప్పటికీ వారు పోలేక మసీదు విడిచిపోయిరి. బాబా స్థితి అపాయకరంగా నుండినని వారికి తెలియను కనుక వారు బాబాను మరవకుండిరి. వారు భోజనమును కూర్చుండ్రి గాని వారి మనస్సు బాబాపై నుండిను. వారు భోజనం పూర్తి చేయకమునిపే బాబా తమ భౌతిక శరీరం విడిచినని వార్త వచ్చాను. భోజనములను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి. బయాజీ అప్పాకోతేపై బాబా దేహము ఒరిగి ఉండెను. వారు నేలపై గాని తమ గద్దెపై గాని పడలేదు. తమ స్థలంలో ప్రశాంతంగా కూర్చుండి తమ చేతితో దానం చేయించు శరీరమును విడిచిరి. యోగులు శరీరమును ధరించి ఏదో పని మీద భూలోకమునకు వస్తారు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను సులభముగాను అవతరించిరో అంత శాంతముగా వెళ్ళెదరు. 42వ అధ్యాయం సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 43, 44 అధ్యాయంలో బాబా సమాధి చెందుట, ముందుగా సన్నాహము, ఇటుకురాయి విరుగుట, 72 గంటల సమాధి, బాపూసాహెబ్ జోగు సన్యాసము, అమూర్తతుల్యమగు బాబా పలుకులు, నేననగా ఎవరు. 43, 44 అధ్యాయాలు కూడా బాబా శరీర త్యాగం చేసిన కథని వర్ణించుతున్నవి కనుక వాటిని ఒక చోట చేర్చుట జరిగినది. ముందుగా సన్నాహము. హిందువుల్లో ఎవరైనా మరణించుటకు సిద్ధంగానున్నప్పుడు మత గ్రంథమును చదివి వినిపించుట సాధారణ ఆచారము. ఏలన ప్రపంచ విషయం నుండి అతని మనసును మరలించి భగవద్ విషయములందు లీనమరుచినచో అతడు పరమును సహజంగాను సులభంగాను పొందును. పరీక్షన్ మహారాజు బ్రాహ్మణ రుచి బాలనిచే శపింపబడి వారం రోజుల్లో చనిపోవుటకు సిద్ధంగానున్నప్పుడు గొప్ప యోగి అగు శుకుడు భాగవత పురాణమును ఆ వారంలో బోధించెను. ఈ అభ్యాసం ఇప్పటికీనూ అలవాటులోనున్నది. చనిపోవుటకు సిద్ధంగానున్న వారికి గీత, భాగవతము మొదలగు గ్రంథములు చదివి వినిపించెదరు. కానీ బాబా భగవంతుని అవతారం మగుర్చే వారికి అట్టిది అవసరం లేదు. కానీ బాబా ఇతరులకు ఆదర్శంగా నుండుటకు ఈ అలవాటును పాటించిరి. త్వరలోనే దేహత్యాగం చేయనున్నామని తెలియగానే వారు వజే అను అతను పిలిచి రామ విజయం అను గ్రంథమును పారాయణం చేయమంది. అతడు వారంలో గ్రంథంలోను ఒకసారి పఠించెను. తిరిగి దాన్ని చదవమని బాబా ఆజ్ఞాపింపగా అతడు రాత్రింబవళ్ళు దాన్ని చదివి 3 దినముల్లో 2వ పారాయణం పూర్తి చేసెను. ఈ విధంగా 11 దినములు గడిచెను. అతడు తిరిగి 3 రోజులు చదివి అలసిపోయిను. బాబా అతనికి సెలవిచ్చి పొమ్మనెను. బాబా నెమ్మదిగా నుండి ఆత్మానుసంతానంలో మునిగి చివరి క్షణంకై ఎదురు చూచుండ్రి. 2-3 దినముల ముందు నుండి బాబా గ్రామం బయటికి పోవుట, భిక్షాటన చేయుట మొదలగునవి మాని మసీదులో కూర్చుండ్రి. చివరి వరకు బాబా చైతన్యంతో నుండి అందరినీ ధైర్యంగా నుండుడని సలహా ఇచ్చిరి. వారెప్పుడు పోయిదరో ఎవరికీ తెలియనీలేదు. ప్రతిదినము కాకాసాహెబ్ దీక్షిత్తు, శ్రీమాన్ బూటియు వారితో కలిసి మసీదులో భోజనం చేయుచుండెడివారు. ఆనాడు అనగా 1918 అక్టోబర్ 15వ తారీఖు హారతి పిమ్మట వారిని వారి బస్సులకు పోయి భోజనం చేయమండ్రి. ఆయనను కొంతమంది లక్ష్మీబాయి సిందే, బాగోజీ సిందే, భయాజీ, లక్ష్మణ్ బాలాషింపి కూర్చుని ఉండెను. లక్ష్మణ్ బాలాషింపి
నానాసాహెబ్ నిమోన్కరు అక్కడనే ఉంట్రి. దిగువ మెట్ల మీద శ్యామ కూర్చుని ఉండెను. లక్ష్మీబాయి సింధేకు 9 రూపాయలు దానం చేసిన పిమ్మట బాబా తనకు ఆ స్థలము అంటే మసీదు బాగా లేదనియు, అందుచేత తనను రాతితో కట్టిన బూటీ మేడాలోనికి తీసుకుని పోయిన పినచర బాగా నుండుననియు చెప్పెను. ఈ తుది పలుకులాడుచు బాబా బయ్యాజీ తాత్యాకోదేపై ఒరిగి ప్రాణాలు విడిచెను. బాగోజీ దీనిని కనిపెట్టెను. దిగువ కూర్చుని ఉన్న నానాసాహెబ్ నిమోన్కర్కు ఈ సంగతి చెప్పెను. నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోట్లో పోసెను. అవి బయటికి వచ్చెను. అతడు బిగ్గరగా ఓ దేవా అని అరచెను. అంతలో బాబా కండ్లు తెరిచి మెల్లగా ఆ అనెను. బాబా తమ భౌతిక శరీరం విడిచిపెట్టినని తేలిపోయిను. బాబా సమాధి చెందిన సంగతి షిరిడీ గ్రామంలో కారెచ్చు వలె వ్యాపించెను. ప్రజలందరూ స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి ఏడవసాగిరి. కొందరు బిగ్గరగా ఏడ్చిరి, కొందరు వీధుల్లో ఏడ్చుచుండ్రి, కొందరు తెలివి తప్పి పడ్రి. అందరి కళ్ళ నుండి నీళ్లు కాలువల వలె పారుచుండెను. అందరి కళ్ళ నుండి నీళ్లు కాలవల వలె పార్చుండెను. అందరూ విచారగ్రస్తులైరి. కొందరు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుని మొదలెర్రి. ముందు ముందు 8 ఏళ్ల బాలునిగా ప్రత్యక్షమైదునని బాబా తమ భక్తులతో చెప్పిరని ఒకరండ్రి. ఇవి యోగేశ్వరుని వాక్కులు కనుక ఎవరునూ సందేహింపనక్కర్లేదు. ఏలన కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువు కార్యం అనర్చెను. సుందర శరీరంతో ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవకీ కారాగారంన 8 ఏళ్ల బాలుడుగానే ప్రత్యక్షమైను. ఆ అవతారమున శ్రీకృష్ణుడు భూమి భారమును తగ్గించెను. ఈ అవతారము అంటే సాయిబాబా భక్తులను ఉద్ధరించడానికే వచ్చినది కనుక సంశయం కారణమేమున్నది? యోగులు లగమ్య గోచరములు. సాయిబాబాకు తమ భక్తులతోడి సంబంధము ఈ యొక్క జన్మతోడిది కాదు. అది గడిచిన 72 జన్మల సంబంధము. ఇట్టి ప్రేమ బంధములు కలిగించిన మహారాజు అంటే సాయిబాబా ఎచ్చటికో పర్యటనకై పోయినట్లు అనిపించడం వలన వారు శీఘ్రంగానే తిరిగి వస్తారు దృఢ విశ్వాసం భక్తులు కలదు. బాబా శరీరం ఎట్లు సమాధి చేయవలన్న విషయం గొప్ప సమస్య అయిను. కొందరు మహమ్మదీయులు బాబా శరీరంను ఆరుబయట సమాధి చేసి దానిపై కోరి కట్టవలనంది. కుశాల్ చందు, అమీర్ చక్కర్ కూడా ఈ అభిప్రాయంనే వెళ్ళబుచ్చిరి. కానీ రామచంద్ర పాటిలను గ్రామ మునుసుబు గ్రామంలోని వారందరితో నిశ్చితమైన దృఢ కంఠంస్వరతో మీ ఆలోచన నాకు సమ్మతం కాదు. బాబా శరీరము రాతివాడాలో పెట్టవలసిందే అనిను. అందుచే గ్రామస్తులు 2 వర్గముగా విడిపోయి ఈ వివాదం 36 గంటలు జరిపిరి. బుధవారం ఉదయము గ్రామంలోని జ్యోతిష్యును శ్యామకు మేనమామగు నక్షమామ జోషికి బాబా స్వప్నంలో కనిపించి చెయ్యి పట్టి లాగి ఇట్లనెను, త్వరగా లెమ్ము, బాబు సాహెబ్ నేను మరణించదననుకుంటున్నాడు, అందుచే అతడు రాడు, నీవు పూజ చేసి కాగడహారతిని ఇమ్ము. లక్ష్మీమామ సనాతనాచార పరాయణుడైన బ్రాహ్మణుడు. ప్రతిరోజు ఉదయము బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించుచుండెడివాడు. అతనికి బాబా యందు పూర్ణ భక్తి విశ్వాసములుండెను. ఈ దృశ్యమును చూడగానే పూజా ద్రవ్యముల పళ్ళెమును చేత ధరించి మౌలీలు ఆటంకపరచుచున్నను పూజను హారతిని చేసిపోయిను. మిట్ట మధ్యాహ్నం బాబు సాహెబ్ జోగు పూజా ద్రవ్యములతో అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్నం హారతిని నెరవేర్చెను. బాబా తుది పలుకులను గౌరవించి ప్రజలు వారి శరీరంను వాడాలో నుంచుటకు నిశ్చయించి అచ్చట మధ్య భాగమున త్రవ్వుట ప్రారంభించిరి. మంగళవారం సాయంకాలం రహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చెను. ఇతరులు తక్కిన స్థలం నుండి వచ్చిరి. అందరూ దాన్ని ఆమోదించిరి. ఆ మరుసటి ఉదయము అమీర్ భాయ్ బొంబాయి నుండి వచ్చెను.
కోపురగాం నుండి మమల్దారు వచ్చెను. ప్రజలు భిన్నాభిప్రాయంతో నున్నట్లు తోచెను. కొందరు బాబా శరీరంను బయటనే సమాధి చేయవలని పట్టుబట్టి కనుక మమల్దారు ఎన్నిక ద్వారా నిశ్చయించవన్నని బాడాను ఉపయోగించేందుకు 2 రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చెను. అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలని అతడనెను. కనుక కాకాసాహెబ్ దీక్షిత్తు అహ్మద్నగర్ పోవుటకు సిద్ధపడెను. ఈ లోపల బాబా ప్రేరణ వల్ల రెండో పార్టీ యొక్క మనసు మారెను. అందరూ ఏకగ్రీవంగా బాబాను వాడాలో సమాధి చేయుటకు అంగీకరించిరి. బుధవారం సాయంకాలం బాబా శరీరంను ఉత్సవంతో వాడాకు తీసుకుని పోయిరి. మురళీధరన్ కొరకు కట్టిన చోట శాస్త్రోక్తంగా సమాధి చేసి యథార్థంగా బాబాయే మురళీధరుడు వాడా దేవాలయమైనో అది ఒక పూజా మందిరమైనో అనేక మంది భక్తులు అచ్చడికి పోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు. ఉత్తర క్రియలు బాలాసాహెబ్ బాటే ఉపాసనీ బాబా నెరవేర్చిరి. ఉపాసనీ బాబాకు గొప్ప భక్తుడు. ఈ సందర్భంలో ఒక విషయం గమనించవలను. ప్రొఫెసర్ నార్కే కథనం ప్రకారం బాబా శరీరం 36 గంటలు పట్టినప్పటికీ అది బిగుసిపోలేదు. అవయవములన్నీ సాగుచుండెను. బాబా కప్ని చింపకుండా సులభంగా తీయగలరు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఇటుకురాయి విరుగుట. బాబా భౌతిక శరీరమును విడుచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్శకునమాయెను. మసీదులో ఒక పాత ఇటుక ఉండెను. బాబా దానిపై చేయి వేసి ఆనుకొని కూర్చుండువారు. రాత్రులందు దానిపై ఆనుకొని ఆసనస్థులగుచుండిరి. అనేక సంవత్సరములు ఇట్లు గడిచెను. ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచు దానిని చేతితో పట్టుకుని ఉండగా అది చేతి నుండి జారి కిందపడి 2 ముక్కలైపోయెను. ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిగుల చింతించి ఇట్లని ఏడ్చిరి. ఇటుక కాదు, నా అదృష్టమే ముక్కలు ముక్కలుగా విరిగిపోయినది. అది నా జీవితపు తోడు నీడ. దాని సహాయము వలననే నేను ఆత్మానుసంధానము చేయుచుండెడివాడను. నా జీవితమునందు నాకెంత ప్రేమయో దాని యందు నాకంత ప్రేమ. ఈరోజు అది నన్ను విడిచినది. ఎవరైనా ఒక ప్రశ్న అడుగవచ్చును, బాబా నిర్జీవియగు ఇటుక కోసం ఇంత విచారపడనేలా? అందులకు హేమాడు పంతు ఇట్లు సమాధానమిచ్చెను. యోగులు పేదవారికి నిస్సహాయులకు సహాయం చేయుటకై అవతరించెదరు. వారు ప్రజలతో కలిసి మసలునప్పుడు ప్రజల వలె నటింతురు. వారు మనవలే బాహ్యమునకు నవ్వెదరు, ఆడెదరు, ఏడ్చెదరు. కానీ లోపల వారు శుద్ధ చైతన్యులై వారి కర్తవ్య విధులను ఎరుగుదురు. 72 గంటల సమాధి. ఇటుక విరుగుటకు 32 సంవత్సరములకు పూర్వము అనగా 1886వ సంవత్సరంలో బాబా సీమోల్లంఘనం చేయ ప్రయత్నించెను. ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బసము వ్యాధితో మిగిలి బాధపడుచుండెను. దానిని తప్పించుకొనుటకై బాబా తన ప్రాణమును పైకి తీసుకుని పోయి సమాధిలో నుండవలెననుకొని భక్త మహల్సాపతితో ఇట్లనిరి, నా శరీరమును 3 రోజుల వరకు కాపాడుము. నేను తిరిగి వచ్చినట్లయినా సరే, లేని ఎడల నా శరీరము ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలను పాతుము అని స్థలమును చూపిరి. ఇట్లనుచు రాత్రి 10 గంటలకు బాబా క్రింద కూలెను. వారి ఊపిరి నిలిచిపోయెను. వారి నాడి కూడా ఆడకుండెను. శరీరములో నుండి ప్రాణము పోయినట్లుండెను. ఊరి వారందరూ అచట చేరి న్యాయ విచారణ చేసి బాబా చూపిన స్థలంలో సమాధి చేయుటకు నిశ్చయించిరి. కానీ మహల్సాపతి అడ్డగించెను. తన ఒడిలో బాబా శరీరమును ఉంచుకొని 3 రోజులు అట్లే కాపాడుచు
కూర్చుండెను. 3 దినముల పిమ్మట తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరంలో ప్రాణమున్నట్లు కనిపించెను. ఊపిరి ఆడనారంభించెను. కడుపు కదిలెను. కళ్ళు తెరిచెను. కాళ్ళు చేతులు సాగదీయచు బాబా లేచెను. దీనిని బట్టి చదువర్లు ఆలోచించిన విషయమేమన్నా, బాబా 3 మూరల శరీరమే లేక లోపలనున్న ఆత్మయ పంచభూతాత్మకమగు శరీరము నాశనమగును. శరీరము అశాశ్వతం కాని లోనున్న ఆత్మ పరమ సత్యము, అమరము, శాశ్వతము. ఈ శుద్ధ సత్తయే బ్రహ్మము. అది ఏ పంచేంద్రియములను మనసును స్వాధీనమందుంచుకున్నది, పరిపాలించుచున్నది. అది ఏ సాయి. అది ఏ ఈ జగత్తునందు గల వస్తువులన్నిటి యందు వ్యాపించి ఉన్నది. అది లేని స్థలం లేదు. అది తాను సంకల్పించుకున్న కార్యమును నెరవేర్చుటకు భౌతిక శరీరము వహించెను. దానిని నెరవేర్చిన పిమ్మట శరీరమును విడిచెను. సాయి ఎల్లప్పుడూ ఉండువారు. అట్లానే పూర్వము గాన్గాపురంలో వెలసిన దత్తదేవుని అవతారమగు శ్రీ నరసింహ సరస్వతియు వారు సమాధి చెందుట బాహ్యమునకే గాని సమస్త చేతనా చేతములందు కూడా నుండి వానిని నియమించువారును పరిపాలించువారును వారే. ఈ విషయము ఇప్పటికీ సర్వస్య శరణాగతి చేసిన వారికి మనస్ఫూర్తిగా భక్తితో పూజించు వారికి అనుభవనీయమైన సంగతి. ప్రస్తుతము బాబా రూపము చూడ వీలు లేనప్పటికీ మనము షిరిడీకి వెళ్ళినచో వారి జీవితమెత్తు పటము మసీదులోనున్నది. దీనిని శ్యామారావు జైకర్ అను గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడగును వ్రాసి ఉన్నాడు. భావుకుడు భక్తుడు అయిన ప్రేక్షకునికి ఈ పటము ఈనాటికి బాబాను భౌతిక శరీరంతో చూసినంత తృప్తి కలుగజేయును. బాబాకు ప్రస్తుతము భౌతిక శరీరం లేనప్పటికీ వారక్కడనే కాక ప్రతి చోటన నివసించుచు పూర్వము వలనే తమ భక్తులకు మేలు చేయుచున్నారు. బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు. వారు మానవుని వలె కనిపించినను నిజముగా వారే దైవము. బాబు సాహెబ్ జోగ్ సన్యాసము. జోగు సన్యాసము పుచ్చుకొనిన కథతో హేమాడ్ పంతు ఈ అధ్యాయంను ముగించుచున్నారు. సకారాం హరి ఉరఫ్ బాబు సాహెబ్ జోగ్ పూణే నివాసియగు సుప్రసిద్ధ వార్కారి విష్ణు బువ జోగు గారికి చిన్నాయన. 1909వ సంవత్సరమున సర్కారు ఉద్యోగం నుండి విరమించిన తరువాత భార్యతో షిరిడీకి వచ్చి నివసించుచుండెను. వారికి సంతానము లేకుండెను. భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవయందే కాలమంతయు గడుపుచుండిరి. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాబు సాహెబ్ జోగ్ మసీదులోను చావడిలోనూ కూడా బాబా మహాసమాధి పొందు వరకు హారతిని ఇచ్చుచుండెను. అదియునుగాక ప్రతిరోజు సాటేవాడలో జ్ఞానేశ్వరియు ఏకనాథ్ భాగవతమును చదివి వినవచ్చిన వారందరికీ బోధించుచుండెను. అనేక సంవత్సరములు సేవ చేసిన పిమ్మట జోగు బాబాతో, నేను ఇన్నాళ్ళు నీ సేవ చేసిది, నా మనసు ఇంకనూ శాంతం కాలేదు. యోగులతో సహవాసం చేసినను నేను బాగు కాకుండుటకు కారణమేమి? ఎప్పుడు కటాక్షించెదవు అనెను. ఆ ప్రార్థన విని బాబా కొద్ది కాలంలో నీ దుష్కర్మల ఫలితం నశించును, నీ పాపపుణ్యములు భస్మమగును. ఎప్పుడు నీవు అభిమానమును పోగొట్టుకొని మోహమును రుచిని జయించెదవో, ఆటంకములన్నిటినీ కడతేర్చెదవో, హృదయపూర్వకంగా భగవంతుని సేవించుచు సన్యాసమును పుచ్చుకొనేదవో అప్పుడు నీవు ధన్యుడు అయ్యేదవు అనిరి. కొద్ది కాలం పిమ్మట బాబా పలుకులు నిజమాయను. అతని భార్య చనిపోయిను. అతనికి ఇంకొక అభిమానం ఏదియూ లేకుండాటచే అతడు స్వేచ్ఛాపరుడే సన్యాసమును గ్రహించి తన జీవిత పరమావధిని పొందెను. అమృత తుల్యమగు బాబా పలుకులు దయా దాక్షిణ్యమూర్తి అగు సాయిబాబా పెక్కుసార్లు మసీదులో ఈ దిగువ మధుర వాక్యములు పలికిరి. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యము. నా కథలు తప్ప మరేవియూ చెప్పడు. సదా నన్నే ధ్యానం చేయును. నా నామంనే ఎల్లప్పుడూ జపించుచుండును. ఎవరైతే సర్వస్య శరణాగతి చేసి నన్నే ధ్యానింతురో వారికి నేను రుణస్థుడను. వారికి మోక్షమునిచ్చి వారి రుణము తీర్చుకునేదను. ఎవరైతే నన్నే చింతించుచు నా గూర్చియే దీక్షతో నుండెదరో, ఎవరైతే నాకు అర్పించనిదే ఏమియూ తినరో అట్టి వారికి నేను ఆధారపడి ఉందును. ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చెదరో వారు నదీ సముద్రంలో కలిసిపోయినట్లు నాలో కలిసిపోవుదురు. కనుక నీవు గర్వము అహంకారము లేశమైనా లేకుండా నీ హృదయంలో నన్ను
నీ హృదయంలోనున్న నన్ను సర్వస్య శరణాగతి వేడవలెను. నేననగా ఎవరో సాయిబాబా ఎన్నోసార్లు బోధించిరి. వారు ఇట్లనిరి, నన్ను వెదకుటకు నీవు దూరంగా గాని మరి ఎచ్చటకు గాని పోవ అక్కర్లేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే గాక అన్ని జీవులలోనూ చైతన్యము లేదా అంతరాత్మ అని ఒకటి ఉండును. అదే నేను. దీనిని నీవు గ్రహించి నీలోనే గాక అన్నిటిలోనూ నన్ను చూడుము. దీనిని నీవు అభ్యసించినచో సర్వ వ్యాపకత్వం అనుభవించి నాలో ఐక్యము పొందెదవు. హేమాడ్ పంతు చదువుర్లకు ప్రేమతో నమస్కరించి వేడుదేమనగా, వారు వినయ విధేయతలతో దైవంను, యోగులను, భక్తులను ప్రేమింతురుగాక. బాబా పెక్కుసార్లు ఎవరైతే ఇతరులను నిందించెదరో వారు నన్ను హింసించిన వారగుదురు. ఎవరైతే బాధలను అనుభవించెదరో ఓర్చుకొందురో వారు నాకు ప్రీతి కూర్చెదరు అని చెప్పిరి కదా. బాబా సర్వ వస్తు జీవ సముదాయంలో ఐక్యమై ఉన్నారు. భక్తులకు నలుప్రక్కల నిలిచి సహాయపడెదరు. సర్వజీవులను ప్రేమించుట తప్ప వారు మరేమీ కోరరు. ఇట్టి శుభ సమయమున పరిశుభ్రమైన అమృతమైన వారి పెదవుల నుండి స్రవించుచుండెను. హేమాడ్ పంతు ఇట్లు ముగించుచున్నారు. ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరు, ఎవరు దానిని భక్తితో వినెదరో ఉభయులను సాయిలో ఐక్యమవుదురు. 43, 44 అధ్యాయములు సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री సాయినాథుని జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 7వ రోజు పారాయణము, బుధవారము, 45వ అధ్యాయము. కాకాసాహెబ్ సంశయము, ఆనందరావు అనుభవము. కొయ్యబల్ల మంచము బాబాదే, మహల్సాపతిది కాదు. గత 3 అధ్యాయములలో బాబా దిగవంతుల గూర్చి చెప్పితిమి. వారి భౌతిక శరీరము మన దృష్టి నుండి నిష్క్రమించను గాని వారి అనంత స్వరూపము లేదా సాయి శక్తి ఎల్లప్పుడూ నిలిచియే యుండును. ఇప్పటి వరకు వారి జీవితకాలంలో జరిగిన లీలలను చెప్పితిమి. వారు సమాధి చెందిన పిమ్మట కొత్త లీలలు జరుగుచున్నవి. దీనిని బట్టి బాబా శాశ్వతముగా నున్నారనియు తమ భక్తులకు పూర్వము వలె తోడ్పడుచున్నారనియు తెలియచున్నది. ఎవరైతే బాబా సమాధి చెందక ముందు వారిని చూచిరో వారు నిజముగా అదృష్టవంతులు. అట్టి వారిలో నెవరైనా ప్రపంచ సుఖములందు వస్తువులందు మమకారము పోగొట్టు కొననిచో, వారి మనసులు భగవత్వారము కానిచో అది వారి దురదృష్టమని చెప్పవచ్చును. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా కావలసినది బాబా యందు హృదయపూర్వకమైన భక్తి. మన బుద్ధి, ఇంద్రియములు, మనసు బాబా సేవలో నైక్యము కావలను. కొన్నిటిని మాత్రమే సేవలో లయము చేసి తక్కిన వారిని వేరే సంచరించినట్లు చేసినచో ప్రయోజనము లేదు. పూజ గాని ధ్యానము గాని పూనుకొనినచో దానిని మనఃపూర్వకముగాను ఆత్మశుద్ధితోడను చేయవలెను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. పతివ్రతకు తన భర్త యందు గల ప్రేమను భక్తుడు గురువునందు చూపవలసిన ప్రేమతో పోల్చెదరు. అయినప్పటికీ మొదటిది రెండవ దానితో పోల్చుటకే వీలు లేదు. జీవిత పరమావధిని పొందుటకు తండ్రి గాని, తల్లి గాని, సోదరుడు గాని, ఇంకా తదితర బంధువులు ఎవ్వరు గాని తోడ్పడరు. ఆత్మ సాక్షాత్కారమునకు దారిని మనమే వెతుకుని ప్రయాణమును సాగించవలను. నిత్య అనిత్యములకు భేదమును తెలుసుకుని ఇహలోక పరలోకములలోని విషయ సుఖములను భజించి మన బుద్ధిని, మనస్సును స్వాధీనమందించుకుని మోక్షమునకై కాంక్షించవలను. ఇతరులపై ఆధారపడుట కంటే మన స్వశక్తి అందే మనకు పూర్తి నమ్మకము ఉండవలెను. ఎప్పుడైతే మనము నిత్య అనిత్యములకు గల భేదమును పాటించేదమో ప్రపంచము అబద్ధమని తెలుసుకొనేదము. దాని వలన ప్రపంచ విషయములందు మోహము తగ్గి మనకు నిర్వ్యామోహము కలుగును. క్రమముగా గురువే పరబ్రహ్మ స్వరూపమనియు కావున వారొక్కరే నిజమనియు గ్రహించెదము. వారి జహత్తును జయించిన వారును ప్రపంచమునకు అతీతులును. అప్పుడు వారిని ప్రతి జీవరాశి యందు చూడగలిగి పూజించెదము. ఇదియే అద్వైత భజనము లేదా పూజ. ఎప్పుడైతే మనము బ్రహ్మమును లేదా గురుని హృదయపూర్వకముగా ధ్యానించెదమో
మనము కూడా వారిలో ఐక్యమై ఆత్మ సాక్షాత్కారము పొందెదము. వేయేల గురువు నామమును జపించుట వలనను వారి స్వరూపమునే మనమున నుంచుకుని ధ్యానించుట చేతను వారిని సర్వ జంతుకోటి యందు చూచుటకు అవకాశము కలుగును. మనకది శాశ్వత ఆనందమును కలుగుజేయును. ఈ దిగువ కథ దీనిని విశదీకరించును. కాకాసాహెబ్ సంశయము, ఆనందరావు అనుభవము. కాకాసాహెబ్ దీక్షితును ప్రతిరోజు శ్రీ ఏకనాథుడు రాసిన గ్రంథములను అనగా భాగవతమును, భావార్థ రామాయణమును చదువుటకు బాబా ఆదేశించెను. బాబా సమాధికి పూర్వము కాకాసాహెబ్ దీక్షిత్ ఈ గ్రంథములను చదువుచుండెను. బాబా సమాధి చెందిన తరువాత కూడా అట్లే చేయుచుండెడివాడు. ఒకనాడు ఉదయము బొంబాయి చౌపాటీల్లోనున్న కాకా మహాజని ఇంటిలో కాకాసాహెబ్ దీక్షిత్ ఏకనాథ భాగవతము చదువుచుండెను. శ్యామ, కాకా మహాజని కూడా అచట నుండి శ్రద్ధతో భాగవతమును వినుచుండిరి. దీక్షిత్ ఏకాదశ స్కందములోని ద్వితీయ అధ్యాయమును చదువుచుండెను. అందు వృషభ కుటుంబములోని నవనాథులు లేదా సిద్ధులగు కవి, హరి, అంతరిక్ష, ప్రబుద్ధ, పిప్పలాయన, అవిర్హోత్ర, ద్రుమిల, చమన్ మరియు కరభాజన్లు భాగవత ధర్మ సూత్రములను జనక మహారాజుకు చెప్పుచుండిరి. జనకుడు నవనాథులను ముఖ్యమైన ప్రశ్నలు కొన్ని అడిగెను. వారు ఒక్కొక్కరు సంతృప్తికరమైన సమాధానములు ఇచ్చిరి. అందులో మొదటివాడు కవి భాగవత ధర్మమును బోధించెను. హరి భక్తుడి లక్షణములను, అంతరిక్షుడు మాయను దాటుటను, పిప్పలాయనుడు పరబ్రహ్మమును, అవిర్హోత్రుడు కర్మను, ద్రుమిలుడు భగవంతుని అవతారములను, వారి లీలలను, చమన్ భక్తుడు కానివాడు చనిపోయిన పిమ్మట పొంది స్థితిని, కరభాజనుడు యుగ యుగములందు భగవంతుని ఉపాసించు వేరు వేరు విధానములను సంతృప్తికరముగా బోధించిరి. వాని సారాంశమేమన కలియుగములో మోక్షము పొందుటకు ఒక్కటే మార్గము గలదు. అది ఏమన గురుని లేదా హరి పాదార విందములను స్మరించుట. పారాయణ ముహించిన పిమ్మట కాకాసాహెబ్ నిరుత్సాహముతో శ్యామతో ఇట్లనేను: నవనాథులు భక్తి విషయమై చెప్పినది ఎంత అద్భుతముగానున్నది, దానిని ఆచరించుట ఎంత కష్టము. నవనాథులు పూర్ణ జ్ఞానులే గాని మన వంటి మూర్ఖులకు వారు వర్ణించిన భక్తిని పొందుటకు వీలగునా? అనేక జన్మలెత్తినను మనము దానిని సంపాదించలేము. అట్లయినా మనకు మోక్షము వచ్చుటెట్లు? కాబట్టి అట్టి దానిని మనము ఆశించరాదని తెలియచున్నది. కాకాసాహెబ్ నిరుత్సాహము, నిరాశలు శ్యామ ఇష్టపడలేదు. వెంటనే అతడు ఇట్లనెను: ఎవరైతే వారి అదృష్టవశముచే బాబా వంటి ఆభరణమును పొందిరో అట్టి వారు నిరాశ చెంది ఏడ్చుట విచారకరమైన సంగతే. వారికి బాబా యందు నిశ్చలమైన విశ్వాసమే ఉన్నచో వారు నిరాశ చెందనేలా? నవనాథుల భక్తి బలమైనదై ఉండవచ్చును గాని మనది మాత్రము ప్రేమానురాగములతో నిండి ఉండలేదా? హరినామస్మరణము, గురునామస్మరణము మోక్షప్రదమని బాబా నొక్కి చెప్పి ఉండలేదా? అట్లయినచో భయమునకు గాని ఆందోళనకు గాని అవకాశమేది? శ్యామ చెప్పిన సమాధానముతో కాకాసాహెబ్ సంతృష్టి చెందలేదు. నవనాథుల భక్తిని పొందుట ఎట్లు అను మనోవేదన కలిగి ఆందోళనతో చికాకుగా నుండెను. ఆ మరుసటి ఉదయమే ఈ క్రింద అద్భుతము జరిగెను. ఆనందరావు పాకాడే అనువాడు శ్యామాను వెదుకుచూ పురాణ కాలక్షేపము జరుగుచున్న స్థలమునకు వచ్చెను. కాకాసాహెబ్ భాగవతము చదువుచుండెను. పాకాడే శ్యామకు దగ్గరగా కూర్చుండి అతని చెవిలోనేమో చెప్పుచుండెను. అతడు మెల్లగా తాను కాంచిన స్వప్న దృశ్యమును శ్యామకు చెప్పుచుండెను. ఇది పురాణ కాలక్షేపమునకు కొంచెం ఆటంకము కలుగజేసెను. కాకాసాహెబ్ పురాణము చదువుటమాని విషయమేమని అడిగెను. శ్యామ ఇట్లు నుడివెను: నిన్న నీ సంశయమును తెలిపితివి, దానికి సమాధానం ఇదిగో. బాబా పాకాడేకు చూపిన స్వప్న దృశ్యమును వినుము. రక్షకమైన భక్తిగాక వేరేదియు దీనిని సాధించలేదు. గురుని పాదములు భక్తితో ధ్యానించిన చాలును అని బాబా నొక్కి చెప్పి ఉన్నారు. అందరూ ముఖ్యముగా కాకాసాహెబ్ ఆ దృశ్యమును వివరముగా వినగోరిరి. వారి కోరిక ప్రకారం పాకాడే ఈ దృశ్యమును ఈ క్రింద విధముగా చెప్పనారంభించను: లోతైన సముద్రములో నడుము వరకు దిగి అచ్చట నిలిచి తిని హఠాత్తుగా నచ్చట సాయిబాబాను చూచి తిని. రత్నములు తాపిన చక్కని సింహాసమునపై బాబా కూర్చుని ఉండను. వారి పాదములు నీటిలో నుండెను. బాబా స్వరూపమును చూచి మిగుల ఆనందించి తిని. అది నిజము వల నుండునే కాడి స్వప్నము వల గానరాకుండెను. దానిని నేను స్వప్నమని అనుకొనలేదు. మాధవరావు కూడా అచ్చట నిలిచి ఉండను. శ్యామ, ఆనందరావు బాబా పాదములపై పడుము అని సలహానిచ్చెను. నాకు కూడా నమస్కరించవలనని ఏనున్నది.
కాని వారి పాదములు నీటిలోనున్నవి కనుక నా శిరస్సును వారి పాదములపై ఎట్లు ఉంచగలను, నేను నిస్సహాయుడను అని నేనంటిని. అది విని అతడు బాబాతో ఇట్లనెను, ఓ దేవా, నీటిలోనున్న నీ పాదములను బయటకు తీయుము. వెంటనే బాబా తన పాదములను బయటకు తీసిరి. క్షణమైన ఆలస్యము చేయక నేను వారి పాదములకు మ్రొక్కి తిని. దీనిని చూచి బాబా నన్ను దీవించి ఇట్లనెను, ఇక పొమ్ము, నీవు క్షేమమును పొందెదువు. భయమునకు గాని ఆందోళనకు గాని అవసరము లేదు. శ్యామాకు పట్టుపంచె ఒకటి దానము చేయుము, దానివల్ల మేలు పొందెదవు. బాబా ఆజ్ఞానుసారము పాకాడే పట్టుదోవతిని తెచ్చెను. మాధవరావుకి ఇవ్వవలసినదని కాకాసాహెబ్ను వేడెను. శ్యామ అందులకు ఒప్పుకొనలేదు. ఏలన బాబా తనకు అట్టి సలహా ఇవ్వలేదు కనుక. కొంత వివాదము జరిగిన పిమ్మట కాకాసాహెబ్ చీట్లు వేసి తెలుసుకున్నట్టుకు సమ్మతించెను. సంశయ విషయములందు చీటీ వేసి సంశయమును తీర్చుకున్నట కాకాసాహెబ్ స్వభావము. పుచ్చుకునుము, నిరాకరించుము అను 2 చీటీలు రాసి బాబా పాదకుల వద్ద పెట్టిరి. ఒక బాలునితో అందులోనొక దానిని తీయించిరి. పుచ్చుకునుము అని చీటీ ఎంచుటచే మాధవరావుకు దోవతిని ఇచ్చిరి. దానిని శ్యామ అంగీకరించెను. ఇద్దరును సంతుష్టి చెందిరి. కాకాసాహెబ్ సంశయము తీరెను. ఇతర యోహుల మాటలను కూడా గౌరవించవలసినదని ఈ కథ ప్రబోధించుచున్నది. కానీ మన తల్లియగు గురువునందు పూర్ణమైన భక్తి విశ్వాసములు ఉండవలెను. వారి బోధల ప్రకారము నడువవలెను. ఎందుకనగా మన కష్టసుఖములు ఇతరుల కంటే వారికే బాహుగా తెలిసి ఉండును. నీ హృదయ పలకమందు బాబా చెప్పిన ఈ దిగువ పలుకులను చెక్కుము. ఈ లోకములో అనేక మంది యోగులు గలరు, కానీ మన గురువు అసలైన తండ్రి. ఇతరుల అనేక సుబోధలు చేయవచ్చును, కానీ మనము మన గురువు యొక్క పలుకులను మరువరాదు. వేయేల హృదయపూర్వకముగా నీ గురువును ప్రేమించుము. వారిని సర్వస్వ శరణాహతి వేడుము. భక్తితో వారి పాదములకు మ్రొక్కుము. అట్లు చేసినచో సూర్యుని ముందు చీకటి లేనట్లు నీవు దాటలేని భవసాగరము లేదు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు నాదుని శరత్ బాబూజీకి జై. కొయ్యబల్ల మంచము బాబాదే, మాల్సాపతిది కాదు. బాబా షిరిడి చేరిన కొద్ది కాలంకే 4 మూరలు పొడవు 1 జానెడు వెడల్పు గల కొయ్యబల్ల మీద 4 చివరల 4 దీపములు ప్రమిదములు పెట్టి దానిపై పండుకొనువారు. కొన్నాళ్ళు గడిచిన పిమ్మట బాబా దానిని విరిచి ముక్కలు చేసి పారవేసెను. ఒకనాడు బాబా దాని మహిమను కాకాసాహెబ్కు వర్ణించి చెప్పుచుండెను. ఇది విని అతడు బాబాకి ఇట్లని, మీకింకాను కొయ్యబల్ల యందు మక్కువ ఉన్నచో ఇంకొక బల్ల మీ కొరకు మసీదులో వేలాడదీసెదను. దానిపై మీరు సుఖముగా నిద్రించవచ్చును. అందుకు బాబా ఇట్లనెను, మాల్సాపతి దిగువ విడిచి నేనొక్కడనే పైన పడుకొనుటకు ఇష్టం లేదు. కాకాసాహెబ్ ఇట్లనెను, మాల్సాపతి కొరకు ఇంకొక బల్లను తయారు చేయించెదను. బాబా, అతడిట్లు బల్లపై పరుండగలడు. బల్ల మీద అంత ఎత్తున పడుకొనుటకు సులభమైన పని కాదు. ఎవరు మిక్కిలి పుణ్యవంతులో వారే పడుకొనగలరు. ఎవరైతే కళ్ళు తెరిచి నిద్రించగలరో వారికే అది వీలగును. నేను నిద్రపోవునప్పుడు మాల్సాపతిని నా పక్కన కూర్చుండి తన చేయి నా హృదయం పైన ఉంచుకొనెదను. అచ్చటి నుండి వచ్చు భగవన్నామస్మరణము వినుమనెదను. నేను పండుకొనినచో నన్ను లేవగొట్టు మనెదను. దీనిని అతడు నెరవేర్చలేకున్నాడు. నిద్రతో కునుకుపాట్లు పడుచుండును. నా హృదయంపై వాని చేతి బరువును గమనించి ఓ భగత్ అని పిలిచెదను. వెంటనే కళ్ళు తెరిచి కదలును. ఎవడైతే నేలపై చక్కగా నిద్రించలేడో, ఎవడు కదలకుండా ఉండలేడో, ఎవడు నిద్రకు సేవకుడు, వాడు ఎత్తైన బల్ల మీద ఎట్లు పండుకొనగలడు అనెను. అనేక పర్యాయములు బాబా తన భక్తుల యందు ప్రేమచే ఇట్లనెను, మంచిగాని చెడ్డగాని ఏది మనదో అది మన దగ్గర ఉన్నది, ఏది ఇతరులదో అది ఇతరుల వద్దనే ఉన్నది. 45వ అధ్యాయం సంపూర్ణం. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 46వ అధ్యాయము. ప్రస్తావన. గయయాత్ర
రెండు మేకల కథ. ఈ అధ్యాయంలో శ్యామ కాశీ, గయా, ప్రయాగ యాత్రలకు వెళ్ళుట, బాబా ఫోటో రూపమున అతని కంటే ముందే వెళ్ళుట చెప్పెదము. బాబా రెండు మేకల పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుట కూడా చెప్పుకుందుము. ప్రస్తావన. ఓ సాయి, నీ పాదాలు పవిత్రములైనవి. నిన్ను జ్ఞప్తియందించుకొనుట మిగుల పావనము. కర్మబంధముల నుండి తప్పించు నీ దర్శనము కూడా మిక్కిలి పావనమైనది. ప్రస్తుతము నీ రూపము అగోచరము అయినప్పటికీ భక్తులు నీయందే నమ్మకముంచినచో వారు నీవు సమాధి చెందకముందు చేసిన లీలలను అనుభవించెదరు. నీవు కంటికి అగుపడని చిత్రమైన ధారముతో నీ భక్తులను దగ్గర నుండి గాని ఎంతో దూరము నుండి గాని ఈడ్చెదవు. వారిని దయగల తల్లివలే కౌగలించుకునెదవు. నీవెక్కడ ఉన్నావో నీ భక్తులకు తెలియదు, కానీ నీవు చతురతతో తీగలను లాగుటచే వారి వెనుకనే నిలబడి తోడ్పడుచున్నావని తొట్టతుదకు గ్రహించెదరు. బుద్ధిమంతులు, జ్ఞానులు, పండితులు అహంకారముచే సంసారమనే గోతిలో పడిదరు. కాని నీవు నీ శక్తి వలన నిరాడంబర భక్తులను రక్షించెదవు. ఆంతరంగికముగాను అదృశ్యముగాను ఆటంతయూ ఆడెదవు. కాని దానితో నీకెట్టి సంబంధము లేనట్లు కనిపించెదవు. నీవే పనులన్నీయూ నెరవేర్చుచున్నప్పటికినియూ ఏమియూ చెయ్యని వాని వలె నటించెదవు. నీ జీవితమును ఎవరు తెలియజాలరు. కాబట్టి మేము పాపముల నుండి విముక్తి పొందుట ఎట్లనా? శరీరమును, వాక్కును, మనస్సును నీ పాదాలకు సమర్పించి నీ నామమునే జపించవలెను. నీ భక్తుల కోరికలను నీవు నెరవేర్చెదవు. ఎవరికైతే కోరికలుండవో అట్టి వారికి నీవు బ్రహ్మానందాన్ని ఇచ్చెదవు. నీ మధురమగు నామము జపించుటయే భక్తులకు సులభ సాధనము. ఈ సాధన వల్ల మన పాపములు, రజస్తమో గుణములు నిష్క్రమించును. సాత్విక గుణములు, ధార్మికత్వము ప్రాముఖ్యము వహించును. దీనితో నిత్యానిత్యములకు గల భేదము, నిర్వ్యామోహము, జ్ఞానము లభించును. మనమట్టి సమయమందు గురువుయే అనగా ఆత్మయే అనుసంధానము చేసెదము. ఇదియే గురువునకు సర్వస్వ శరణాగతి. దీనికి తప్పనిసరి ఒకే గుర్తు, మన మనస్సు నిశ్చలము, శాంతమగుట. ఈ శరణాగతి గొప్పదనము, భక్తి, జ్ఞానములు విశిష్టమైనవి. ఎందుకనగా శాంతి, అభిమాన రాహిత్యము, కీర్తి, తదుపరి మోక్షము ఒకటి వెనుక ఇంకొకటి వెన్నంటి వచ్చును. ఒకవేళ బాబా ఎవరినైనా భక్తుని ఆమోదించినచో రాత్రింబవళ్ళు అతని చెంతనే ఉండి ఇంటి వద్దను గాని దూరదేశమును గాని వానిని వెంబడించుచుండును. భక్తుడు తన ఇష్టము వచ్చిన చోటునకు పోనిమ్ము. బాబా అచ్చటకు భక్తుని కంటే ముందుగా పోయి ఏదో ఒక ఊహించరాని రూపమున ఉండును. ఈ దిగువ కథ దీనికి ఉదాహరణము. గయయాత్ర. బాబాతో పరిచయము కలిగిన కొన్నాళ్ల తరువాత కాకాసాహెబ్ తన పెద్ద కుమారుడు బాబు ఉపనయనమును నాగపూరులో నిశ్చయించెను. సుమారదే సమయమందు నానాసాహెబ్ చాందోర్కరు తన పెద్ద కుమారుని వివాహము గ్వాలియర్లో నిశ్చయించుకునెను. కాకాసాహెబ్, నానాసాహెబ్ చాందోర్కరులిద్దరును షిరిడీకి వచ్చి బాబాను ప్రేమతో ఆ శుభకార్యములకు ఆహ్వానించిరి. శ్యామాను తన ప్రతినిధిగా తీసుకుని వెళ్ళుడని బాబా నుడివెను. తామే స్వయముగా రావలసినదని బలవంత పెట్టగా బాబా వారికి శ్యామాను తీసుకుని పోవలసినదనియు, కాశీ ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామా కంటే ముందుగానే గయలో కలుసుకొనేదనని చెప్పెను. ఈ మాటలు గుర్తించుకొనవలెను. ఏలయనగా అవి బాబా సర్వవ్యాపి అని నిరూపించును. బాబా వద్ద సెలవు పుచ్చుకుని శ్యామ నాగపూరు, గ్వాలియర్ నిశ్చయించెను. అతడి నుండి కాశీ, ప్రయాగ, గయా పోవలను అనుకునెను. అప్పాకోతే అతని వెంట నిశ్చయించెను. వారిరువురు మొట్టమొదట నాగపూరులో జరుగు ఉపనయనమునకు పోయిరి. కాకాసాహెబ్ దీక్షిత్ శ్యామాకు 200 రూపాయలు ఖర్చుల నిమిత్తము కానుకగా ఇచ్చెను. అచ్చటి నుండి గ్వాలియర్ పిండికి పోయిరి. అచ్చట నానాసాహెబ్ చాందోర్కర్ శ్యామాకు 100 రూపాయలును, అతని బంధువు జటార్ 100 రూపాయలను ఇచ్చిరి. అక్కడి నుండి శ్యామ కాశీకి వెళ్ళెను.
అచ్చట జటారు యొక్క అందమైన లక్ష్మీనారాయణ మందిరంలో అతనికి గొప్ప సత్కారం జరిగెను. అచ్చట నుండి శ్యామ అయోధ్యకు పోయెను. అచ్చట జటారు మేనేజరు శ్రీరామ మందిరమున ఆహ్వానించి మర్యాద చేసెను. వారు అయోధ్యలో 21 రోజులు ఉండిరి. కాశీలో 2 మాసములు ఉండిరి. అక్కడి నుంచి గైకు పోయిరి. రైలు బండిలో గైలో ప్లేగు కలదని విని కొంచెము చికాకు పడిరి. రాత్రి గై స్టేషన్లలో దిగి ధర్మశాలలో బస చేసిరి. ఉదయమే గయపండ వచ్చి ఇట్లనెను, యాత్రికులందరూ బయలుదేరుచున్నారు, మీరు కూడా త్వరపడుడు. అచ్చట ప్లేగు గలదా అని శ్యామ ప్రశ్నించెను. లేదని పండ జవాబిచ్చెను. మీరే స్వయంగా వచ్చి చూసుకొనుడు అనెను. అప్పుడు వారు అతని వెంట వెళ్ళి పండా ఇంటిలో దిగిరి. ఆ ఇల్లు చాలా పెద్దది. పండా ఇచ్చిన బసకు శ్యామ చాలా సంతృష్టి చెందెను. అచ్చట గల బాబా యొక్క అందమైన పెద్ద పటము అతనికి అన్నింటికంటే ఎక్కువ ప్రీతిని కలగజేసెను. అది ఇంటికి ముందు భాగంలో మధ్య అమర్చబడి ఉండెను. దీనిని చూసి శ్యామ మైమరిచెను. కాశీ ప్రయాగ యాత్రలు ముగియుసరికి నేను శ్యామ కంటే ముందుగానే గైకుపోయేదను అను బాబా పలుకులను జప్తికి తెచ్చుకొనెను. కండ్లు నీరు క్రమ్మెను. శరీరము గగురు పొడిచెను. గొంతుక ఆర్చుకుని పోయెను. అతడు వెక్కి వెక్కి ఏడవసాగెను. ఆ పట్టణంలో ప్లేగు జాడ్యము కలదని భయపడి ఏడ్చుచున్నాడేమోనని పండా అనుకొనెను. పండాను బాబా పటమెక్కడి నుండి తెచ్చితివని శ్యామ అడిగెను. పండా తన ప్రతినిధులు 200-300 మంది మన్మాడులోను పుణతాంబేలోను కలరనియు, వారు గైకుపోయే యాత్రికుల మంచి చెడ్డలు చూసెదరనియు, వారి వల్ల బాబా కీర్తిని విని బాబా దర్శనము 12 ఏండ్ల క్రిందట చేసితిననియు చెప్పెను. షిరిడీలో శ్యామ ఇంటిలో వేలాడుచున్న బాబా పటమును చూసి దానిని ఇమ్మని కోరితిననియు, బాబా అనుజ్ఞ పొంది శ్యామ దానిని తనకిచ్చిననియు చెప్పెను. శ్యామ పూర్వము జరిగిందంతయు జప్తికి తెచ్చుకొనెను. పూర్వము తనకు పటమునిచ్చి ఇచ్చిన శ్యామాయే ప్రస్తుతము తన అతిథిగా ఉండుట గ్రహించి పండా మిక్కిలి ఆనందించెను. వారిరువురు ప్రేమానురాగములను అనుభవించి అమితానందమును పొందిరి. శ్యామకు పండా చక్కని రాజలాంఛనములతోడి స్వాగతమిచ్చెను. పండా ధనవంతుడు. అతడొక పల్లకీలో కూర్చుండి శ్యామను ఏనుగుపైన కూర్చుండబెట్టి ఊరేగించెను. అతిథికి తగిన సౌఖ్యములన్నీయూ నెరవేర్చెను. ఈ కథ వల్ల నేర్చుకొనవలసిన నీతి: బాబా మాటలు అక్షరాల సత్యములనియు, బాబాకు తన భక్తులయందు గల ప్రేమ అమితమనియు తెలియచున్నది. ఇదియేగాక వారికి జంతువులయందు కూడా సమాన ప్రేమ ఉండెను. వారు వానిలో నౌకరుగా భావించెడివారు. ఈ దిగువ కథ దీనిని వెల్లడించును. 2 మేకల కథ. ఒకనాడు ఉదయము బాబా లెండి తోట నుండి తిరుగు వచ్చి చుండెను. మార్గమున మేకల మందను చూసెను. అందులో 2 మేకల మీద బాబా దృష్టి పడెను. బాబా వానిని సమీపించి ప్రేమతో తాకి లాలించి వానిని 32 రూపాయలకు కొనెను. బాబా వైఖరిని చూసి భక్తులు ఆశ్చర్యపడిరి. బాబా మిగుల మోసపోయెనని వారు అనుకునిరి. ఎందుచేతననగా ఒక్కొక్క మేకను 2 కాని 3 కాని 4 కాని రూపాయలకు కొనవచ్చును. 2 మేకలకు 8 రూపాయలకు హెచ్చు కాదు అనిరి. బాబాను నిందించిరి. బాబా నెమ్మదిగా ఊరుకొనెను. శ్యామ తాత్యాకోతే బాబాను సమాధానము వేడగా, బాబా, నాకు ఇల్లు గాని కుటుంబం గాని లేకుండుట చేత నేను ధనము నిలువ చేయరాదు అనిరి. మరియు బాబా తన ఖర్చుతోనే 4 సేర్ల శనగ పప్పును కొని మేకలకు పెట్టమని చెప్పిరి. పిదప ఆ మేకలను వారి యజమానికి తిరిగి ఇచ్చివేసి వాని పూర్వ వృత్తాంతము ఈ రీతిగా చెప్పిరి. ఓ శ్యామ, తాత్యా, మీరీ బేరములో నేను మోసపోయి తినని అనుకునుచున్నారు. అట్లు కాదు. వాని కథ వినుడు. గత జన్మలో వారు మానవులు. వారి అదృష్టము కొలది నా జతగాండ్రుగా ఉండెడివారు. వారొకే తల్లి బిడ్డలు. మొదట వారికి ఒకరిపై ఒకరికి ప్రేమ ఉండెను. రాను రాను శత్రువులైరి. పెద్దవాడు సోమరి గాని చిన్నవాడు చురుకైన వాడు. అతడు చాలా ధనము సంపాదించెను. పెద్దవాడు అసూయ చెంది
చిన్నవానిని చంపి వాని ద్రవ్యము అపహరింపనించెను. తన సోదరత్వమును మరచి వారిద్దరూ కలహించిరి. అన్న తమ్ముని చంపుటకు పెక్కు పన్నుగడలను పన్నెను, కాని నిష్ప్రయోజనములయ్యెను. ఇద్దరూ బద్ధ వైరులైరి. అన్న ఒకనాడు తన సోదరుని బడితతో కొట్టెను. చిన్నవాడు అన్నను గొడ్డలితో నరికెను. ఇద్దరూ అదే స్థలమున చచ్చిపడిరి. వారి కర్మఫలముచే మేకలుగా పుట్టిరి. నా ప్రక్క నుండి పోవుచుండగా వారిని ఆనవాలు పట్టి తిని వారి పూర్వజన్మ వృత్తాంతమును జ్ఞప్తికి తెచ్చుకుంటిని. వారి యందు కనికరించి వారికి తిండి పెట్టి కొంత విశ్రాంతి కలగజేసి ఓదార్చవలనని అనుకుంటిని. అందుచే ఇంత ద్రవ్యమును వేయిపరిచితిని. అందులకు మీరు నన్ను దూషించుచున్నారా? నా బేరము మీరు ఇష్టపడకుండుటచే నేను వాని యజమాని వద్దకు తిరిగి పంపివేసి తిని. మేకల పైన కూడా బాబా ప్రేమ ఎట్టిదో చూడుడు. 46వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरत बाबूजी की जय. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 47వ అధ్యాయము. వీరభద్రప్ప చెన్నబసప్పల కథ. గత అధ్యాయంలో 2 మేకల పూర్వ వృత్తాంతమును బాబా వర్ణించెను. ఈ అధ్యాయమును కూడా అట్టి పూర్వ వృత్తాంతముల వర్ణించు వీరభద్రప్ప యొక్కయు చెన్నబసప్ప యొక్కయు కథలు చెప్పుదుము. శ్రీ సాయి రూపము పావనమైనది. ఒక్కసారి వారి వైపు దృష్టి నిగడించినచో ఎన్నో గత జన్మల విచారములను నశింపజేసి ఎంతో పుణ్యమును ప్రాప్తించినట్లు చేయును. వారి దయాదృష్టి మనపై పరిచినచో మన కర్మబంధములు వెంటనే విడిపోయి మన ఆనందమును పొందెదము. గంగా నదిలో స్నానం చేయు వారి పాపములన్నీయు తొలుగును. అట్టి పావనమైన నది కూడా యోగులెప్పుడు వచ్చి తనలో మునిగి తనలో ప్రోగైన పాపములన్నీయు వారి పాదధూళిచే పోగొట్టుకొనెదరాయని ఆతురతతో చూచును. యోగుల పవిత్ర పాదధూళి చేతనే పాపమంతయు కడుగుకొని పోవునని గంగామాతకు తెలియను. యోగులలో ముఖ్యాలంకారము శ్రీ సాయి పావనము చేయు ఈ క్రింది కథను వారి నుండి వినుడు. వీరభద్రప్ప చెన్నబసప్పల కథ. సాయిబాబా ఒకనాడు ఇట్లు చెప్పదొడంగెను. ఒకనాడ ఉదయము ఉపాహారం ముగించిన తరువాత వ్యాహ్యాలకి పోయి ఒక చిన్న నది ఒడ్డున చేరితిని. అలసిపోవుటచే నచట విశ్రాంతి నొందితిని. చేతులు కాళ్ళు కడుక్కొని స్నానం చేసి హాయిగా కూర్చుని ఉంటిని. అచ్చట చెట్ల నీడలున్న కాలిత్రోవ బండిత్రోవ రెండియు కలువు. చల్లని గాలి మెల్లగా వీచుచుండెను. చిలుమును త్రాగుటకు తయారు చేయుచుండగా కప్ప ఒకటి బెకబెకలాడుట వింటిని. చెకుముకు రాయి కొట్టి నిప్పు తీయుచుండగా ఒక ప్రయాణికుడు వచ్చి నా ప్రక్కన కూర్చుండెను. నాకు నమస్కరించి తన ఇంటికి భోజనమునకు రమ్మని వినయముతో ఆహ్వానించెను. అతడు చిలుము వెలిగించి నాకందజేసెను. కప్ప బెకబెక అనుట తిరిగి వినిపించెను. అతడు అదేమియో తెలుసుకొనగోరెను. ఒక కప్ప తన పూర్వజన్మ పాపఫలము అనుభవించుచున్నదని చెప్పితిని. గత జన్మలో చేసిన దాని ఫలము నీ జన్మలో అనుభవించి తీరవలయును. దానిని గూర్చి దుఃఖించినచో ప్రయోజనము లేదు. వాడు చిలుమును పీల్చి నాకందచేసి తనే స్వయముగా పోయి చూచెదనని చెప్పెను. ఒక కప్ప పాముచే పట్టుకొనబడి అరుచుచుండిననియు గత జన్మలో రెండును దుర్మార్గులే గాన ఈ జన్మయందు గత జన్మ యొక్క పాపమును ఈ దేహముతో అనుభవించుచున్నాయనియు చెప్పితిని. అతడు బయటకు పోయి ఒక నల్లని పెద్ద పాము ఒక కప్పను నోటితో పట్టుకొని ఇండుట చూసెను. అతడు నా వద్దకు వచ్చి 10-12 నిమిషములలో పాము కప్పను మింగునని చెప్పెను. నేనిట్లంటిని,
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ उनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे बाप बाई। रहमो नजर करो, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई। तुम बिना नहीं मुझे माँ बाप बाई।
रहमो नजर करो काली जमाना महीने गमाया काली जमाना महीने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गड़ो है अपने मस्जिद का झाड़ू गड़ो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा साई बाबा साई बाबा
సాయి బాబా 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 సాయి సాయి బాబా సాయి బాబా